నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK ఫ్లాట్. లొకేషన్ వచ్చి సీతందార్ దగ్గరలో వస్తుంది. ఈ అపార్ట్మెంట్లో మొత్తానికి మనకి 3 సౌత్ ఫేసింగ్, 2 అయితే నార్త్ ఫేసింగ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చూసేది మనం ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. కిందంతా మన 2 వీలర్ పార్కింగ్ వస్తే దానిపైన గ్రౌండ్, దానిపైన అయితే ఇది వస్తుంది. 3 ఫ్లాట్లలో సీలింగ్ వరకు లిటిల్ బిట్ చిన్న తేడాలు ఉన్నాయని చెప్పి అన్నీ మీకు ప్రజెంట్ చేస్తున్నామండి. ఇక్కడ రోలింగ్ లైట్స్ పెట్టుకోవడానికి, కన్సల్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. సీలింగ్కి స్ట్రైట్గా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకి వెంటిలేషన్ రోడ్డు వైపు కనిపిస్తుంది. సీలింగ్ వర్క్ కూడా చక్కగా డిజైన్ చేసి ఉంచారు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. 4x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. 6x6 అయితే టైట్ అయిపోతుంది. మాస్టర్ బెడ్రూమ్లో 6x6 కూడా పడుతుందండి. అటాచ్డ్ బాత్రూంలో మనకి ఇండియన్ మోడల్ అయితే తీసుకున్నారు. ఒకటైతే వెస్ట్రన్ మోడల్ వస్తుంది. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అండి. సిటీ సెంటర్లో చిన్న బడ్జెట్లో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకున్న వారికి, చిన్న ఫ్యామిలీకి ఎక్సలెంట్గా సూట్ అవుతుంది ఇది. ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనం చూసేది ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఇందులో మనకి 6x6 అయితే పడుతుంది. 4x6 చేస్తే ఫ్రీ స్పేస్ అయితే ఎక్కువ వస్తుంది. సీలింగ్ వర్క్ అయితే చక్కగా చేసి ఉంచారండి. రోలింగ్ లైట్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. వెంటిలేషన్ చక్కగా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెస్టర్న్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత కిచెన్కి వెళ్ళే దారిలో మనకి కామన్ టాయిలెట్స్ మోడల్ అయితే ఇందాక చూసిన మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నదానికి సెకండ్ వే కల్పించారు. దీనిపైన మన స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. ఒక బాత్రూమ్కి 2 వేస్ అండి. సేమ్ ఇందాక మన మాస్టర్ బెడ్రూమ్లో చూసిన కంప్లీట్గా అదే బాత్రూమ్ వస్తుంది ఇక్కడ. అక్కడి నుంచి మనకి కాస్త ముందుకెళ్తే ఇది మనకి హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అది వద్దనుకుంటే మనకు ఫ్రిడ్జ్ పట్టే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇదంతా మనకి కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ అయితే మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఈ 3 ఫ్లాట్లతో పోలిస్తే ఈ కిచెన్ అయితే చిన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే కాస్త డిజైన్లోని తేడా వచ్చింది. దీనిపైన ఉన్న 2 ఫ్లాట్లు కూడా ఈ కిచెన్ కన్నా పెద్ద వస్తాయి కిచెన్ సైజులు. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది రోడ్డు వైపు. అక్కడ మనకి హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ 2 కలిపేస్తే మనకి జనరల్గా రెగ్యులర్గా ఉన్న కిచెన్ లాగా స్టవ్ బాల్తో పాటు హ్యాండ్ వాష్ వస్తుంది, అలా వస్తుంది. మధ్యలో అయితే గోడ వచ్చింది. ఇక్కడ మనకి ట్యాప్స్ వస్తున్నాయి. కంప్లీట్ సేఫ్టీ గ్రిల్స్ వేసుకుంటే అదంతా కిచెన్ అయితే అయిపోతుంది. మధ్యలో డోర్ అయితే పెట్టారు. ప్రైస్ 35 లక్షలు అండి. రీజనబుల్ ప్రైసు, కొత్తది. కంప్లీట్ సీలింగ్ వర్క్తో, 2 వీలర్ పార్కింగ్తో, లిఫ్ట్తో చక్కగా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.